జత్వాని అంశానికి సంబంధించి ఇంకో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. జేఎస్డబ్ల్యూకి చెందిన ఒక అత్యున్నత స్థాయి సీనియర్ అధికారి మొత్తం ఐపీఎస్ ఆఫీసర్లని లోబరుచుకోవటమో, అలాగే వారికి డబ్బులు పంపించటం, మొత్తం సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా ఈ వ్యవహారం నడిపించడం, అలాగే ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమె ఐఫోన్ యాక్సెస్ తీసుకొని ఆ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ పోలీసుల ద్వారా తెప్పించుకొని వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ చేశారని చెప్పి కొత్త కోణం బయటకు వస్తుంది. ఎలాగూ ఇదే కేసులో కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. అండ్ రెండోది మీకు తెలియదు కాదు, ఇప్పుడు కాంతిరాణా టాటా ఆయన బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు అవుట్ ఆఫ్ 3 ఆఫీసర్స్. అంటే వాస్తవంగా పెట్టిన కేసులో కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని పెట్టారు. ఆ అదర్స్లో వీళ్ళ పేర్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఈయన ఎందుకో కొంత ఆందోళన చెందినట్టున్నారు రాణా టాటా, కాంతిరాణా టాటా గారు. యాంటిసిపేటరీ బెయిల్ అది వచ్చి రేపు పొద్దున సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ని మల్టిపుల్ ట్విస్టులు, అంటే ఎప్పటి నుంచో ఈ కేసుకి జిందాల్కి సంబంధం ఏముందని వాదిస్తూ వచ్చారు కదా ఇన్నాళ్ళు. వీళ్ళ సంబంధం ఉందని వాళ్ళంతా వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు పోలీసులు. ఎలాగంటే ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత దీని రూట్స్ అక్కడికే తేలుతాయి. ఎందుకు అసలు ఇంతగా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు చేయాల్సి వచ్చింది? సజ్జన్ జిందాల్ ఆఫీస్లో సీనియర్ ఆఫీసరు, సీనియర్ ఆఫీసర్ అనలేము, మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్న ఒక సీనియర్ మ్యాన్, ఆయన ఇన్వాల్వ్ అయ్యాడంటే మరి ఆయన్ని పిలిచినప్పుడు జిందాల్ని కూడా పిలవాలిగా డెఫినెట్గా. అంటే ఒకటి, కేసుకి మూలం ఎక్కడుంది అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసేసిన తర్వాత, ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేసిన తర్వాత, మీరు చేస్తున్న పని ఏమిటి, వారు చేసినట్టుగానే మీరు కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్కి పరిమితమైనటువంటి కేసుగా చూపించే ప్రయత్నం. మేము కేవలం ఈ కేసులో ఒక భాగాన్ని మాత్రమే డీల్ చేస్తాము అన్నట్టుగా తయారవుతుంది అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర వరకు మాత్రమే చూస్తాము అంటే కుదరదు ఇది. ఎందుకంటే అప్పుడు ఆవిడికి అన్యాయం జరుగుతుంది, జత్వానీకి అన్యాయం జరిగే పద్ధతిలో వెడుతోంది కేసు. అది కొంత తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వాళ్ళల్లో కూడా దీనికి సంబంధించిన ఆందోళన మొదలై ఇదేదో ఇబ్బందికరంగా మారేలాగా ఉంది అనే మాట వాళ్ళు ఇంటర్నల్గా చర్చ జరుగుతోంది అది. అందుకని ఇప్పుడు ఎలాగూ మీరు దీన్ని కనుక, అంటే ఈ కోణాన్ని వదిలేస్తే, జిందాల్ కోణాన్ని వదిలేస్తే, ఈ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా సీరియస్గా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అంటే అసలు ఈ బాంబే టూర్ మీద అమ్మాయిని తీసుకురావటం మీద, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కేసుకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ మాట్లాడితే ఖచ్చితంగా సజ్జన్ జిందాల్ని కూడా మీరు ప్రాసిక్యూట్ చేసి తీరాల్సి ఉంటుంది. కేవలం అంటే ఆయన్ని తప్పించడం కోసం మళ్ళీ ఒక కొత్త పాత్రను తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇది వదిలిపెట్టదు ఈ ఇష్యూ. మనం సీరియస్గా ఇది మనం మొదలుపెట్టాం, కానీ ఇది బూమరాంగ్ కాకుండా చూసుకోవాలంటే అక్కడ కూడా ఒక మనిషి అవసరం మనకి అని ఇప్పుడు ఈ ఉన్నతాధికారి లేకపోతే మేనేజ్మెంట్ దీనిలో ఉన్నటువంటి మనిషిని, ఒక పాత్రను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రమే సరిపోదు. మీరు మొదట ఎస్టాబ్లిష్ చేసినటువంటి సజ్జన్ జిందాల్ని కూడా తీసుకొచ్చి, అంటే అతన్ని కూడా ఇన్వాల్వ్ చేసి, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఎందుకు అంత బాధ్యత భుజాన్ని వేసుకుని ఆయన, అంటే ఆయన వాళ్ళకి ఫేవర్ చేయటానికి ఆ పనిని భుజాన్ని వేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దింపి, అంటే జగన్ గారిలో ఉన్నటువంటి ఆతృతని, ఈ కేసు ఫైనల్ చేయాలనేటువంటి తపనని విపరీతంగా, ఇందాక మీరన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి ఎందుకంటే ప్రాధాన్యత ఇచ్చి వెంటనే అందరినీ యుద్ధ ప్రాతిపదిక మీద రంగంలోకి దింపి హడావిడి చేశారు. ఇవన్నీ ప్రోబ్ చేయటం బాగానే ఉంటుంది, కానీ సజ్జన్ జిందాల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అప్పుడు చేయాలి. కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేయటం, లేకపోతే వారి తండ్రి గారిని కార్నర్ చేయటం, ఇవన్నీ కాదు. బాంబేలో ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి మీద అసలు ఎక్కడ మొదలైంది, దీని మూలాలు ఎక్కడున్నాయి, ఈ కేసు ఎక్కడ మొదలైంది అన్న దగ్గర నుంచి కార్యక్రమం జరిపితే తప్ప ఐపీఎస్ ఆఫీసర్లని బైండ్ చేయటం కష్టం. లేకపోతే ఈ లూప్ హోల్స్ అన్నీ పట్టుకుని ఆల్రెడీ మొదలుపెట్టారు వాళ్ళు. ఐపీఎస్ సంఘాలు ప్రభుత్వం మీదకి దండయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక సందర్భం కూడా కనిపిస్తోంది.
ఐ బిలీవ్ ఆంధ్రప్రదేశ్లో అయితే జరగకపోవచ్చు అండి, ఎందుకంటే గవర్నమెంట్కి అనుకూలంగానే పనిచేస్తాయి కదా సహజంగా ఈ సంఘాలన్నీ, ఏ గవర్నమెంట్ ఉన్నా. లేదు, వీళ్ళు జాతీయ స్థాయిలో కదిలిస్తున్నారు. ఓకే, జాతీయ స్థాయిలో కదిలించి తమని తాము కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకని ఎక్కడా లూజ్ అండ్ వదలకుండా ఈ కేసును పట్టించుకోవాల్సిన క్వైట్ అవసరం పాసిబుల్ అండి. ఇవాళ మీ మీద వచ్చింది, రేపు మా మీద రావచ్చు, అందరం కలిసే ముందరికి వెళ్తే సమిష్టిగా ఎదుర్కోవచ్చు అని. అంతే. సో మరి ఇది ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ కన్ఫెషన్లో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువ కాంతి రాణా టాటా పేరుని ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన ఇన్వెస్టిగేషన్ కారణంగానే విశాల్ గుని ఈ వ్యవహారం అంతా నడిపించారు. అది ఎస్టాబ్లిష్ కావట్లేదు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఓరల్ డైరెక్షన్సే, ఎక్కడ టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్లో అలాంటి డైరెక్షన్స్ లేవనే మాట కూడా